నమస్తే. తెలంగాణలో ఖమ్మం పార్లమెంటు స్థానం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ వరకు ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి ఎవరు అనేది ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సందర్భంలో రామసహాయం రఘురామరెడ్డి ఆయనకు టికెట్ కేటాయించింది. ఇటువంటి క్రమంలో అసలు ఆయన ఎవరు, ఆయన రాజకీయాల్లో ఉన్నారా, ఆయన ఎలాంటి పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు అనేది ప్రధానంగా ఒక చర్చ అయింది. ఇలాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద టాపిక్. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఖమ్మం, పీలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారాపేట ఈ 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసే. ఒక కొత్తగూడెం మాత్రం సిపిఐ అనుబంధంగానే పొత్తుతో పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి, బీజేపీ నుంచి తాండ్రా వినోద్రావు ముగ్గురు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. నామా నాగేశ్వరరావు కూడా ఒక మంచి పొలిటికల్ లీడర్. ఇలాంటి సందర్భంలో ఖమ్మంలో కొత్త అభ్యర్థి, అసలే కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అనేది ఒక పెద్ద చర్చగా మారింది. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అనేది వినిపిస్తుంది. ఆయన చాలా పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. వారి తండ్రి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఈ రామసహాయం రఘురామరెడ్డి ఆయన 2 ఫ్యామిలీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారారు ఇప్పుడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే హీరో వెంకటేష్. వారి ఇద్దరు కుమారులను, ఒకరు వెంకటేష్ కుమార్తె అయితే ఇంకొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తెకి ఇచ్చి వివాహం జరిపించారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలన్నీ ఏకమై ఆయన విజయం కోసం పరితపిస్తున్నాయనే చెప్పాలి. ప్రచారంలో కూడా చాలా ముందంజలో ఉన్నారు రామసహాయం రఘురామరెడ్డి. ఇలాంటి క్రమంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆశావాహుల సంఖ్య అనేది మనం చూసాం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అలాగే మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, ఈ ముగ్గురు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగా రామసహాయంకు టికెట్ దక్కింది. ఆయనకు టికెట్ దక్కడంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేది బాగా వినిపించింది. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారు అనుకున్నారు. కానీ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ వ్యవహారంలో ఆయనకు సీటు రావడంలో పొంగులేటి అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు, అది ఫలించింది. నా సోదరుడికి ఇవ్వకపోతే ఈయనకి ఇవ్వండి, ఎలాగూ వియ్యంకుడేగా. ఇటువంటి క్రమంలో ఖమ్మం పార్లమెంట్లో చాలా ముఖ్యమైనటువంటి రాజకీయ అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి అనేక రకాలుగా ఆయనకి వ్యాపార సంస్థలు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కొత్త అయినప్పటికీ వారి కుటుంబంలో రాజకీయ నాయకులు ఉన్నారు. క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొలిటికల్ ఫ్యామిలీగా వారికి ఒక ముద్ర ఉంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు కూడా ఒక ముఖ్యమైనటువంటి నేతే. ఇలాంటి క్రమంలో అక్కడ బీఆర్ఎస్ గెలవాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి, అన్నీ కూడా వేగంగా మారుతూ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయం సాధించబోతున్నారు అనేది మాత్రం బాగా వినిపిస్తోంది.